ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి 28. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కరుణాపీఠం యొక్క 2 కొనలను, ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. నిర్గమకాండం 25వ అధ్యాయం 18-19 వచనాలు. కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలెను. కెరూబుల రెక్కలు కరుణాపీఠమును కప్పుచుండును. ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రధాన యాజకుడు బల్యర్పణ రక్తముతో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి రక్తమును కరుణాపీఠంపై ప్రోక్షించును. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడల్లా కెరూబుల మధ్య నుండియే మాట్లాడును. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కెరూబుల మీద ఆసీనుడైన వానిగా చూచుచున్నాము. కెరూబుల ముఖములు ఎడతెగక కరుణాపీఠం వైపుగా ఉండినట్లు మన ముఖములు నేత్రములు కూడా ఎడతెగక కరుణాపీఠం మీద ఉండవలెను. మన నేత్రములను కరుణాపీఠము నుండి అనగా యేసు ప్రభువు నుండి తొలగించిన వెంటనే సాతాను మనకు అనేక అనుమానములను, మనపై అనేక నేరములను మోపును. తద్వారా మన సంతోషమును, సమాధానమును సాతాను దొంగిలించును. మనము మన నేత్రములను కరుణాపీఠం వైపు త్రిప్పిన వెంటనే సాతాను మన నుండి పారిపోయి ప్రభువు కృప మరలా మనకు దొరుకును. కెరూబులకు బలమైన రెక్కలుండెను. రెక్కలు అనేక రీతులుగా ఉపయోగింపబడును. రెక్కల సహాయముచే పక్షులు ఏ ఆటంకము లేకుండా ఎగురును. రెక్కలు స్వాతంత్రమును, హద్దుబాటులను జయించుటను సూచించును. మన బంధకముల నుండి స్వతంత్రులనుగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. ఈ విధముగా ప్రతి శిక్షావిధి నుండి ప్రభువు మనలను విడిపించి పరిశుద్ధులనుగా చేయును. రెక్కలు భద్రత కొరకై ఇవ్వబడినవి. కొన్ని పక్షులు తమ పిల్లలను రెక్కలతో భద్రపరచటం మనకెంతో ఆదరణ కలిగించును. తుఫానులు వచ్చినప్పుడు మన ఇండ్లు కారుటకు ఆరంభించును గాని రెక్కల గుండా నీరు ప్రవహించదు. బయట ఎంత తుఫాను ఉన్నప్పటికీ రెక్కలలో దాగి ఉన్న పక్షి పిల్లలు భద్రముగా నుండి వెచ్చగా నుండును. అదే రీతిగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభువునందు ప్రతి విధమైన తుఫానులో భద్రపరచబడదుము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 10లో కెరూబులను గురించిన మరి ఒక మర్మమును నేర్చుకొనుచున్నాము. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. దేవుని యొక్క గమనాగమనములు కెరూబుల మీద ఆధారపడి ఉండును. కెరూబులు సంగమునకు గుర్తు. ఈ భూమి మీద దేవుని కార్యక్రమములన్నీ ఆయన నిజమైన సంఘము ద్వారానే జరిగించబడును. సంఘ భావమును మనం ఎరిగినప్పుడు దేవుని కార్యములో మనకు ఆసక్తి కలుగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.